హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక స్మాల్ డిజైన్ను చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. చూడడానికి గ్రాండ్గా అనిపిస్తుంది, కానీ కేవలం 5 నిమిషాల్లో చాలా సులభంగా వేసేసుకోవచ్చు. ఇంకా కొత్తగా నేర్చుకునే వారికైతే ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనమందరం ముగ్గు పిండితో ముగ్గును వేసుకుంటాం కదా. అంటే ఈ జనరేషన్లో ముగ్గు పిండిని మాత్రమే వాడుతున్నాం, కానీ అప్పట్లో అంటే మన పూర్వీకులు బియ్య పిండిని మాత్రమే వాడేవారు. అంటే ముగ్గును అందం కోసమే కాకుండా సహజ సిద్ధంగా దొరికే వాటిని మాత్రమే యూజ్ చేసేవారు. సహజ సిద్ధంగా అంటే పసుపు, ఆకుపచ్చ, బియ్య పిండిని మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. పసుపు గురించి అందరికీ తెలిసిందే. ముగ్గులో పసుపుని యూజ్ చేయడం వల్ల బ్యాక్టీరియల్గా పనిచేస్తుందని తెలుసు. కానీ ఫస్ట్ పసుపు గురించి అయితే మాట్లాడుకుందాం. పసుపు అనేది ముగ్గులో యూజ్ చేయడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేయడమే కాకుండా మన ఇంటి ముందర నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా చేస్తుంది. సో అందుకని పసుపుని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఆకుపచ్చ అంటే ప్రకృతికి సంబంధించింది. మనసుకి ప్రశాంతతను, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సో అందుకని ఆకుపచ్చని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండిని ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే అది చీమలకి, చిన్న చిన్న పిట్టలకి ఆహారంగా ఉపయోగపడేది దాన్ని యూజ్ చేయడం వల్ల. ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు బియ్యం పిండిని, అందరం ముగ్గు పిండినే వాడుతున్నాం. మన సంప్రదాయ ముగ్గుల వెనుక ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో చూసారా. అందుకే ఈ రంగులతో వేసే ముగ్గులు మన ఇంటికి ఎంతో శుభాన్ని కలిగిస్తాయి. తక్కువ సమయంలో వేసుకునే ముగ్గు. ముందుగా మధ్యలో త్రిభుజం ఆకారంలో చిన్న డిజైన్ వేసి దాని చుట్టూ ఈ పువ్వుల రేకులను బ్లూ కలర్తో నింపాను. చివరిలో పసుపు, ఆకుపచ్చ రంగులతో లీవ్స్ వేస్తే చూడడానికి ఎంతో కలర్ఫుల్ రంగవల్లి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. రోజువారీ ముగ్గుగా కూడా వేసుకోవచ్చండి. అంటే కలర్స్ లేకుండా నార్మల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. చివరిలో పసుపు, కుంకుమ వేస్తే చాలు. ప్రత్యేకంగా పండగ రోజుల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మీ ఇంట లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లుగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? నాకైతే డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇటాల్ బ్లూ గ్రీన్ ముగ్గు చాలా బాగా నచ్చింది. మీరు మీ ఇంటి ముందు ఇలాంటి రంగు ముగ్గులు వేస్తుంటారా? మీ కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముగ్గు వేస్తున్నప్పుడు ఒక చిన్న చిట్కా అండి. ముందుగా మొత్తం అవుట్లైన్ పూర్తి చేసి తర్వాత ఒక్కో రంగు వేయండి. ఇలా చేస్తే రంగులు కలవకుండా ఉంటాయి. ముగ్గు కూడా చాలా నీట్గా వస్తుంది. రంగులు ఎప్పుడూ తక్కువ పరిమాణంలో వేస్తేనే డిజైన్ చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి అందమైన ముగ్గులు మరియు ఉపయోగకరమైన వీడియోల కోసం ఎస్ఎస్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ముగ్గు ఎలా వేసాను అనేది మీకు అర్థమవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త ముగ్గుల కోసం, న్యూ డిజైన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అన్ని రకాల డిజైన్లు మన ఛానల్లో ఉన్నాయి. మెలికల ముగ్గులు, డిజైన్స్, స్మాల్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఎలాంటి ముగ్గు కావాలన్నా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మరో కొత్త ముగ్గుతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.